మహిళలు అంటే వాళ్ళంతలో వాళ్ళు చేయడమే కాకుండా ఇంకా భక్తి భావంతో వాళ్ళు పాటలు కూడా పాడుతున్నారంట. ఒకసారి ఇక్కడ ఒక మహిళ ఉంది, ఆవిడతోటే మాట్లాడదాం. పెద్ద ఆవిడ. యువ యూత్ అసోసియేషన్ నుంచి నేను ఇక్కడ సింగర్ గా నేను మారిపోతున్నాను. చేసేసాడు దేవుడు అలా నన్ను. థ్యాంక్ యూ. చిన్న అన్నమాచార్య కీర్తనకి పాడదాం అనుకుంటున్నాను. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును పొగడరే జనులు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మా వినాయకుడిని పెట్టుకొని 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఈ సంవత్సరానికి. మేము ఘనంగా పూజలు చేస్తున్నాము. మేము చిన్న గణేశుని పెట్టి పెద్దగా చేసినాం. ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. ప్రతి ఇయర్ ఒకటి ఏదైనా ఒకటి ఎక్స్ట్రా చేసుకుంటాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ మేము అంటే డెకరేషన్ చిన్న గణేష్ నుంచి పెద్ద గణేష్ లాగా పెట్టుకున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మహిళలు మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ మేము వినాయకుడి దగ్గర బతుకమ్మ అనేసి డాన్స్లు అనేసి అలా కూడా ఎంజాయ్మెంట్ చేస్తాం అన్నమాట. అంటే దసరా పండుగనే కాకుండా వినాయకుని ఫెస్టివల్ కి కూడా డాన్స్లు వేయడము, బతుకమ్మ ఆడటము, అట్లా ఆడవాళ్ళందరికీ ఒక్కసారి వచ్చి ఇక్కడ అందరూ కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటారు. కొంచెం భజనలు, పాటలు, డాన్స్ కొంచెం ఇది ఫ్యామిలీ గణేశుని లాగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి వేరియేషన్ ఏంటంటే అక్కడ కంప్లీట్ జెంట్స్ ఉంటారు, ఇక్కడ కంప్లీట్ లేడీస్ ఉంటారంట. సో లేడీస్ వీళ్ళే రూల్ చేస్తారంట వినాయక్ దగ్గర. ఓకే, సో వినాయకుడు లడ్డు కొనుక్కున్న వాళ్ళందరికీ అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యింది. ఓకే ఓకే, చెప్పండి మీరు లడ్డు లాస్ట్ ఇయర్ ఎంత పోయింది? ఎవ్రీ ఇయర్ అన్నప్రసాదం. ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎంత పోయింది లడ్డు? లాస్ట్ ఇయర్ చెప్పు పెట్ట 22,220 రూపాయలు ఒకటి. ఇంకోటి 21,000 ఒకటి 10,000 ఒకటి. సో ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? తెలియదండి, మేము అసలు అట్లా అనుకోలేదు. చందా కూడా అసలు చందా ప్రతి గణేష్ దగ్గర చందా కలెక్ట్ చేసి వినాయకుని తీసుకుంటారు. బట్ ఇక్కడ ఈ గణేష్ దగ్గర అట్లా కాదనమాట. ఎవరి ఇష్టం అనిపించి వాళ్ళు ముందుకు వస్తేనే ఏదైనా తీసుకుంటారు, కానీ ఎవరిని అడగము. ఇష్టంతో వచ్చి ముందుకు వచ్చి ఇస్తాము అంటేనే తీసుకొని చేస్తాం దేనికన్నా గానీ. అంతే, అదంతా ఆయన చేయించుకుంటాడు. ఇంకా ఆయన చేయించుకుంటాడని అన్నదానం చేసినాం. ఇంకా అన్నదానం చేసేటప్పుడే ఏమన్నా మేము ఇస్తాము అని ముందుకు వచ్చని అప్పుడే తీసుకుంటాం తప్ప ఇంకా మిగతా టైంలో ఎవరు ఏం మీరు వెళ్తారా? కొంచెం దూరం వరకు వెళ్తాము, మిగతా దూరం వరకు వెళ్ళాము. లాల్ రాజా మోడ్ వరకు వెళ్తాము, ఇంకా తర్వాత రిటర్న్ అయిపోతాం. బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. లోన్లీగా మొహం అంతా డీల్ వేసుకొని ఇంటికి తిరుగుతాము. ఇంకా అయిపోయింది ఈ రోజుకి ఎండ్. ఎంజాయ్మెంట్ కూడా అందరికి బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ 9 days వచ్చేసరికి అందరు ఈ టైంలోనే కదా అందరు గ్యాదర్ అవుతారు. నార్మల్ గా అయితే కూర్చొని మాట్లాడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు చాలా కష్టం కదా ఉంటారు. అందరూ హుషారుగా ఆ టైర్నెస్ కూడా ఎక్కడ పోతుందో, ఆఫీస్ నుంచి వచ్చైనా సరే ఇక్కడ అయ్యి గ్యాదర్ అయ్యి అందరూ ప్రత్యేకం. 4 పిల్లలు మాత్రమే ఇంత డెకరేషన్ చేసి పిల్లలు, అది కూడా అంత పిల్లలు అంటే 1 day ముందు నుంచి డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ 1 day ముందు నుంచి స్టార్ట్ చేస్తారు, నైట్ అంతా చేస్తారు అనమాట డెకరేషన్. సామాన్యంగా మండపం ప్రిపేర్ చేయడానికి 1 week నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఈ గణేశుని దగ్గర ఎలా అంటే 1 night మొత్తం నైట్ చేస్తారు, మార్నింగ్ వినాయకుని పెడతారు అనమాట. ప్రళయం లేకుండా ఆటోమేటిక్ అని అలా జరిగిపోతూ ఉంటాయి. ఆయన చేయించుకుంటూ ఉంటాడు, అలా అయిపోతూ ఉంటాయి అంతే. సో ఇప్పుడు అంటే వినాయకుడి కాకుండా దసరా నవరాత్రులు చేస్తారు, దేవి నవరాత్రులు ఇంట్లో చేసుకొని బతుకమ్మ సెలబ్రేషన్ మాత్రం అక్కడ పెద్దగా చేస్తాం అనమాట. అక్కడ పెద్ద ఫోకస్ లైట్ పెట్టేసి అందరు అక్కడనే గ్యాదర్ అయ్యి ఇంటింటికి కాకుండా అందరు అక్కడే వచ్చి ఆడేటట్టు అక్కడ చేస్తాం పెద్దగా. సో ఇదండి ఫస్ట్ టైం మనం ఇక్కడ
చూస్తాము. మహిళలు ఈ యొక్క వినాయకుడు నవరాత్రిలో ఒక పూనుకోవడము, వాళ్ళంతలో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ పూజలు చేయడం అనేది ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాము. ఓల్డ్ సిటీలో మొత్తం ఫస్ట్ టైం లేడీస్ ఇక్కడ నిలబడి ఇంత యాక్టివ్ గా ఉండి వినాయకుడి మహోత్సవాలు జరుపుతున్నారు. సో నెక్స్ట్ వినాయకుడిని చూపించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి.